హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ రెండింటికి సంబంధించి మామూలుగా ప్రీమియమ్స్ పే చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అది మంత్లీ మోడ్లో చేయొచ్చు, హాఫ్ ఇయర్లీ చేయొచ్చు, క్వార్టర్లీ చేయొచ్చు, అలాగే ఇయర్లీ పేమెంట్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే వీటన్నిటికీ మనం అడ్వాన్స్గా పేమెంట్ చేస్తాం కాబట్టి కొంత రిబేట్ కూడా ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, క్వార్టర్లీ పేమెంట్ చేసినట్లయితే 0.5% డిస్కౌంట్ ఉంటుంది. అలాగే హాఫ్ ఇయర్లీ పేమెంట్ చేసినట్లయితే 1% డిస్కౌంట్ ఉంటుంది. ఇయర్లీ పేమెంట్ కానీ చేసినట్లయితే 2% రిబేట్ ఇస్తాం ఫ్రెండ్స్. ఇది మామూలుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా కాకుండా కొంతమంది అడ్వాన్స్గా ప్రీమియం పేమెంట్ చేస్తాం అని వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు కానీ, లేదా పిఎల్ఐ అయితే ట్యాక్స్ ఎగ్జామ్షన్ కోసం కానీ, అలా 2 సంవత్సరాల ప్రీమియం ఒకేసారి, 3 సంవత్సరాల ప్రీమియం ఒకేసారి అలా కట్టుతూ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుందని. అలాగే ఆర్పిఎల్ఐ విషయానికి వస్తే మా దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, ముందుగానే కట్టేస్తాం అని చెప్పి అలా పేమెంట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇలా అడ్వాన్స్ పేమెంట్ చేయడానికి ఇప్పటి వరకు మన పిఎల్ఐ అండ్ ఆర్పిఎల్ఐ రూల్స్ ప్రకారం ఒక లిమిట్ అనేటువంటిది లేదు ఫ్రెండ్స్. మెక్కామిషన్లో కూడా ఎన్ని సంవత్సరాలు ఇస్తే అంత తీసుకునేస్తూ ఉండింది. కానీ 3 సంవత్సరాల వరకే తీసుకోవాలి అని ఓరల్గా చెప్తున్నారే తప్ప అది అఫీషియల్గా లేదు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు దానికి సంబంధించి అఫీషియల్గా ఒక ఆర్డర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ ఆర్డరు. సో దీని ప్రకారం అది పిఎల్ఐ అయినా ఆర్పిఎల్ఐ అయినా దీనికి సంబంధించి అడ్వాన్స్గా ఎవరైనా పేమెంట్ చేయాలనుకుంటే, అడ్వాన్స్గా ఎవరైనా ప్రీమియం పేమెంట్ చేయాలనుకుంటే అది కేవలం 1 ఇయర్ది మాత్రమే చెల్లించగలరు. అంతకంటే ఎక్కువ సంవత్సరాలది ముందుగా చెల్లించడానికి వీలు లేదు అని ఈ రూల్ తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. అంటే అది ఏ మోడ్లో ఉన్నా సరే, మంత్లీ మోడ్ అయినా సరే, క్వార్టర్లీ మోడ్ అయినా సరే, హాఫ్ ఇయర్లీ అయినా సరే, ఇయర్లీ మోడ్లో ఉన్నా సరే, వారికి ఏదైతే డ్యూ ఉంటుందో ఆ ప్రీమియం తప్ప, ఆ ప్రీమియంతో పాటు 1 సంవత్సరం అడ్వాన్స్గా పేమెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మంత్ తీసుకున్నా సరే, ఈ నెల వరకు పేమెంట్ చేయాలనుకోండి, ఈ నెల పేమెంట్ చేసేటప్పుడు 12 నెలది అడ్వాన్స్గా, ఈ నెలది ప్లస్ 12 నెలది అడ్వాన్స్గా పేమెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అలా కాకుండా కొంతమంది ఆల్రెడీ మానేసి ఉంటాడు, 1 సంవత్సరం రోజులు ఆల్రెడీ కట్టలేదు, ఇప్పుడు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఈ నెల వరకు పెండింగ్ ఉండే 12 నెలలు కట్టొచ్చు, ఈ నెలది కట్టొచ్చు, అలాగే ఈ నెల నుంచి ఇంకొక 12 నెలలు కట్టొచ్చు ఫ్రెండ్స్. అంటే డ్యూ ఎంత ఉన్నా సరే ఆ డ్యూ మొత్తము ప్లస్ ఈ మంత్ది అడ్వాన్స్గా 12 నెలలు ఇది పేమెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అట్లా క్వార్టర్లీ ఉన్నా సరే, హాఫ్ ఇయర్లీ ఉన్నా సరే, ఇయర్లీ ఉన్నా సరే ఇదే విధమైనటువంటి రూల్ అప్లికబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ ఉండిందండి, ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. మంత్లీ మోడ్లో ఉంటే లేట్గా వస్తే ఏం చేయాలి, క్వార్టర్లీ మోడ్లో ఉన్నా సరే, ఇయర్లీ మోడ్లో ఉన్నా సరే, ఎలా ఉంటే ఎలాంటప్పుడు ఎలాగా పేమెంట్ చేయొచ్చు అనే ఈ విధంగా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా తెలియజేసేది ఏమిటి అంటే, ఆల్రెడీ డ్యూ ఉండే ప్రీమియం అయినా ఇప్పుడుండే ప్రీమియం కాకుండా అడ్వాన్స్గా 1 సంవత్సరం ప్రీమియం మాత్రమే చెల్లించవచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి మన పిఎల్ఐ అండ్ ఆర్పిఎల్ఐ కస్టమర్స్ ఎవరైనా ఉంటే దానికి అనుగుణంగా వాళ్ళని గైడ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన మెక్కామిష్లో కూడా ఇలాంటి ఒక రూల్ తీసుకొచ్చారు కాబట్టి ఇలాంటి రిస్ట్రిక్షన్ కూడా మీకు చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు పేమెంట్ చేసేటప్పుడే అదే మెక్కామిషే రిస్ట్రిక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ 2 సంవత్సరాల పేమెంట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ కాదు ఫ్రెండ్స్. సో అయితే కస్టమర్ దృష్టికి అయితే ఈ విషయాన్ని తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సార్.